వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసలను వేసుకోవాలి. 1 కప్పు పెసలకి 1/2 కప్పు బియ్యం వేసి వాటర్ యాడ్ చేసి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి, లేదా 6 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత వీటిని శుభ్రంగా కడగాలి. 4 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ పెసలను వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, అలాగే ఒక చిన్న ముక్క అల్లంని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి రెగ్యులర్గా ఎలా అయితే దోశ పిండిని గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని మరొక బౌల్లోకి ఈ బ్యాటర్ని తీసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. అవసరమైతే వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాటన్ క్లాత్ శుభ్రంగా తుడిచేసుకున్నాక ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు పెసరట్టు బాగా ఫ్రై అయిపోయాక పైన ఆనియన్స్ని కొత్తిమీరని వేసేసి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ను ట్రై